మహర్షి చెబుతూ ఉన్నాడు, ఆత్మచింతనము తప్ప ఇతర చింతలు పుట్టుటకు కొంచెమైనను నీవు చోటియ్యవద్దు. ఇప్పుడు మహర్షి ఏం చేయాలి? ధ్యానం చేస్తూ ఉన్నాడు, చక్కగా సమాధిలో ఉంటూ ఉన్నాడు, అంతవరకు ఓకే. మరి అస్తమానం ఉంటున్నాడా? బయటికి లాగబడుతూ ఉన్నాడు. లాగబడినప్పుడు ఏం జరుగుతుంది? సమస్యలు చుట్టుముట్టుకుంటున్నాయి. ఒక శిష్యుడు మహర్షి మీద కేసు పెడతాడు, ఈ ఆశ్రమం నాదే అని అంటాడు. అప్పుడు మహర్షి బాధతో అంటాడు, నీవు సచ్చి నరకానికి పోతావురా అంటాడు. పోతే పోయిన నరకానికి, ఈ ఆశ్రమం మాత్రం నాదే అంటాడు. చూసారా? మీకు అందుకే నేను చెప్తున్నాను, మీరు చదువుకున్న గురువులు వేరు, నేను చదివిన గురువులు వేరు. మీరు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు షికారుకి వెళ్ళి వస్తారు అంతే. సముద్రం బాగుంది, చాలా బాగుంది, అలలు బాగా వస్తున్నాయి అని చూస్తారు. లోపల ఏముంది, ఏం జరుగుతున్నది అని విశ్లేషించినప్పుడే అసలు రంగు బయటపడుతుంది. ఎందుకు మహర్షి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, చెట్టు కొద్ది గాలి. చెట్టు ఎంత ఉంటుందో దాని గాలి కూడా అంతే ఉంటుంది. ఒక వ్యక్తి ఎంతగా ఎదిగినా అంతగా మాయా ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. అందుకని మహర్షి ఆ విధంగా ప్రార్థన చేయడం జరిగింది. అంటే మహర్షి వారి యొక్క ఆంతర్యం ఏమిటిది అని అంటే, నేను ఒక క్షణము కూడా నీకు భిన్నంగా ఉండరాదు. అది నెంబర్ 1. నేను నీకు వేరుగా ఉండరాదు. అందుకే 2వ పద్యములోనే చెప్పాడు, అలగు సుందరములవలి చేరి నేను నీవు ఉందామ భిన్నమై అరుణాచల. ఇది 2వ పద్యం. అలగు సుందరముల వలె చేరి నేను నీవు ఉందాము. ఏ విధంగా? అభిన్నంగా. మరి ఏం జరుగుతున్నది మహర్షి వారికి అని అంటే, ఆ స్థితి నుండి బయటకు వస్తూ ఉన్నాడు. ఆ బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నేను అనేది పుడుతుంది. దాన్ని అహంత అంటారు, అహంకారము అంటారు. ఎప్పుడు మళ్ళీ అది పుట్టిందో నేను మళ్ళీ ఆయన పొందాలి అన్నటువంటి పరితాపము, ఆవేదన కలుగుతాయి. నీవు నేను ఒక క్షణం కూడా వేరుగా ఉండరాదు. చూసారా? ఇది జ్ఞాన యోగం. ఇది ప్రేమ యోగములో ఏమవుతుందంటే, మీరాబాయి చెప్తుంది, కృష్ణ నిన్ను విడిచి నేను ఉండలేను, నా ప్రాణాలు పోతూ ఉన్నాయి, నేను సస్తే మంచిది అన్నటువంటి దుస్థితికి వస్తుంది మీరాబాయి. అక్కడ ఎలాంటి విషయం అది అని అంటే, 2 దేహాలకు సంబంధించిన విషయంగా ఉంది అక్కడ. నేను అంటున్నది మీరాబాయి. ఎవరు నీవు అంటే? ఒక దేహమా, ఒక జీవుడా, ఏమిటిది? నేను నీకు దూరంగా ఉన్నాను కృష్ణ అంటున్నప్పుడు, నీవు పురుషుడవు, నేను స్త్రీని, నీకు దూరంగా ఉండలేను అని మీరాబాయి ఆవేదన పడుతూ ఉంటుంది. మరి ఇక్కడ రమణ మహర్షి వారి యొక్క ఆంతర్యం ఏమిటిది అని అంటే, ఇక్కడ పురుషుడు లేదు, స్త్రీ లేదు, మరొకటి కాదు. నీవు నేను వేరుగా ఉండరాదు. అది ఒక గ్లాస్ పాలు ఉన్నాయి, ఒక గ్లాస్ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు గ్లాస్ పాలు వెళ్ళి నీళ్ళలో పడ్డాయి. ఇప్పుడు పాలు ఎక్కడున్నాయి? నీళ్ళల్లోనే ఉన్నది. పాలంటే జీవుడు, నీళ్ళంటే బ్రహ్మం. ఇప్పుడు జీవుడు ఎక్కడ పడ్డాడు? వాటర్లో పడింది. ఇప్పుడు ఇదంతా కూడా ఏమైంది? పాలగానే కనబడుతూ ఉన్నది. ఎప్పుడైతే మళ్ళీ పాలు వేరు చేయబడ్డాయో వాటర్ నుంచి, చూసారా, వాటర్ మిల్క్ అంటాం. వేరు చేయబడలేదనుకోండి, ఏమంటాం? ఇప్పుడు మనం పాలు ఎక్కువగా ఉంటే మిల్క్ అంటాం,
నీళ్ళు ఎక్కువనే అనుకోండి, వాటర్ అంటాం, ఏం లేదు. మహర్షి వారి యొక్క ఆంతర్యం ఏమిటిదంటే, అసలు నువ్వు నేను ఒక క్షణం కూడా వేరుగా ఉండొద్దు. ఇది మొదటి పాయింట్. ఇక రెండవది ఏంటంటే, ఒకవేళ నేను బయటికి వచ్చినా నేను నిన్ను తప్ప రెండవ దానిని చింతించకూడదు. ఇది ఆయన కాన్సెప్ట్. మరి చిన్న విషయమా? ఇది చిన్న విషయం కాదు. ఇక్కడనే సాధకులు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే అతి చేస్తూ ఉంటారు. ఇటువంటి బోధలు వింటూ ఉంటారు, ఇంక నేను ఎవ్వరి గురించి ఆలోచించకూడదు. భర్త ఫోన్ చేస్తాడు, ఏమే బాగున్నావా అని, పాపం ప్రేమతో ఫోన్ చేస్తాడు. ఏం కావాలి నీకు, అసలు ఎందుకు ఫోన్ చేసినావు? నేను బ్రహ్మము తప్ప ఎవ్వరి గురించి చింతించకూడదు. ఆయన అనుకుంటాడు, బ్రహ్మమా? ఎవడు వాడు? వాంది ఏ ఊరు? ఎక్కడ పరిచయం అయ్యాడు? ఫేస్బుక్కా, యూట్యూబా? ఎందుకంటే ఆ ఫ్రెండ్ల గొలవ. ఫ్రెండు ఫ్రెండు ఫ్రెండు. వాడు ముందు ఫ్రెండ్ అవుతాడు, తర్వాత బెండ్ తీస్తాడు. అప్పుడు ఆమె అంటుంది, బ్రహ్మం అంటే ఆ బ్రహ్మం కాదండి, పరబ్రహ్మం. అంటే నువ్వు ఏమి వింటావో దాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలా. అది అతి చేయకూడదు. కొంతమంది చూడండి, నువ్వు సాక్షిగా ఉండాలయా అంటే ఇంకా సాక్షిగా ఉండాలని చెప్పి అలా వెళ్తుంటాడు తిక్కోనలాగా. ఆ రోడ్డు మీద పోతూ ఉంటారు. ఆయన చూస్తా, ఈడేవుడు పిచ్చి మెట్లోడు, ఏమయ్యా అలా వెళ్తున్నావు ఏంటి, అక్కడ బండి వస్తుంది కదా, నేను సాక్షిని బాబు అన్నాడు అనుకోండి. ఓహో, ఈడేమైనా సాక్షి టీంలో పనిచేస్తున్నాడు ఏమనుకుంటారు వాళ్ళు. చూసారా? అంటే చెబితే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. నువ్వు వినాలి. విని ఎంతవరకు నువ్వు గుప్తంగా బ్యాలెన్స్ చేసుకుని ఆచరిస్తావో అంతవరకు ఆచరించాలి. ఇక్కడ మహర్షి చెప్తున్నాడు ఏమని, ఆత్మచింతనము తప్ప ఇతర చింతలు పుట్టుటకు కొంచెమైన నువ్వు చోటియమాక, ఆత్మనిష్టాపరుడై ఉండుటయే తన్ను ఈశ్వరునకు అర్పించుకొనుట. చూశారా? సర్వసమర్పణ, ఆత్మార్పణ, ఆత్మనివేదన అంటారు. ఏమిటి ఈ పదాల అర్థం అని అంటే, ఆత్మనిష్టాపరుడై ఉండుటయే. అది బాబా ఏమన్నాడు, నేను గురువుని తప్ప రెండవ దాన్ని ధ్యానించేవాడిని కాదు అన్నాడు. దీన్ని ఏమంటారు? గురునిష్ట అని అంటారు. ఇక్కడ మహర్షి ఏమంటున్నాడు? ఆత్మనిష్ట అని అంటున్నాడు. నువ్వు సంసారంలో ఉన్నప్పుడు నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ సాధన చేస్తూ ఉండాలి. ఈ రకంగా మహర్షి 51వ పద్యములో తన యొక్క అంతరంగాన్ని చెప్పడం జరిగింది. ఏమని? హే శివ, నీవు అనుగ్రహిస్తే గాని నేను ఆత్మానందాన్ని పొందలేను. నీవే వచ్చి నీలోన నన్ను కలుపుకుంటే గాని నేను ఆత్మానందాన్ని పొందలేను. చూశారా? దీన్ని ఏమంటారు? మార్జాల కిషోర న్యాయం అని అంటారు. మార్జాల కిషోర న్యాయం అంటే తల్లి పిల్లి తనకిష్టం వచ్చిన విధంగా నోటితో పట్టుకుంటుంది. వాస్తవంగా చూడండి, చిన్న పిల్లి కూన అది చాలా శుతిమెత్తనగా ఉంటుంది. రాత్రిపూట ఎలకలు తిరుగుతూ ఉంటాయి, పిల్లి చూస్తూ ఉంటుంది. దానికి వేటాడడం బాగా అలవాటు. ఒక కన్నేసి ఉంటుంది. ఆ ఎలక వస్తుంది, ఏం చేస్తుంది? ఇది పులి పంజా విసిరినట్లు వెళ్ళి ఎలకను పట్టుకుంటుంది, దాని గొంతు కొరుకుతుంది, దాన్ని చంపేస్తుంది. మరి అంత కఠినమైనటువంటి ఎలుకని అంత అది అవలీలగా చంపినప్పుడు
మరి తన యొక్క పిల్లి కూనను అది ఎంత సున్నితంగా పట్టుకోవాలో చూసారా? ఇది కూడా ఒక ఎలకే అనుకుందనుకోండి, ఉడుక్కుని మింగేస్తుంది. అట్లా అనుకుంటుందా? అట్లా అనుకోదు తల్లి. చాలా శుతిమెత్తనగా పట్టుకుంటుంది. ఆ పిల్లను పట్టుకొని వచ్చి ఓ చోట పెడుతుంది. పోని అక్కడ ఉంచేసి మళ్ళీ వస్తుందా అంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ పట్టుకుంటుంది, ఇంకో ఇంటికి వెళ్తుంది. ఇది పాత ఇల్లు, ఆ కొత్త ఇంట్లో పోదాంరా అని అది ఒక 3-4 ఇండ్లు తిప్పుతూనే ఉంటుంది. అది మహర్షి చెప్తున్నాడు, శివా, నేను పిల్లికొన లాంటి వాడిని, నీవు అనుగ్రహిస్తేనే నేను ఆనందంగా ఉంటాను, లేకపోతే నేను నశించిపోతాను. చూశారా? గురుభక్తి, దైవభక్తి. చాలామంది ఏమంటారంటే, అసలు రమణ మహర్షి గురువు ఎక్కడున్నాడండి అంటారు. ఆయనకెందుకు గురువు లేడు? ఆది గురువు అంటే ఎవరు? పరమశివుడే ఆది గురువు. ఆ ఆది గురువే అనుగ్రహించాడు, అందుకే తిరువన్నామలైకి వచ్చాడు. నువ్వు నేను పోతాం తిరువన్నామలైకి? పోతాము. ఎన్ని రోజులు పోతాము, ఆ లింగం చూస్తాము, అయిపోయింది. ఓ పని అయిపోయింది బాబు, బస్ ఎక్కడ బాబు అని అంటాము. మరి మహర్షి అట్లా ఉన్నాడా? అక్కడే ఉండిపోయాడు. మరి దాన్ని ఏమంటారు? గురువు అనుగ్రహము అంటారు. కాబట్టి రమణ మహర్షి కూడా గురువు ఉన్నాడు. ఎలాంటి గురువు అయినా? ఆది గురువు. మరి లివింగ్ గురువు కాదు కదండి అన్నప్పుడు ఆయన యోగ భ్రష్టుడు. అందరు యోగ భ్రష్టులు కాదు ఈ లోకంలోన, అందరూ తపస్సులు చేసి జన్మించలేదు ఈ లోకంలోన. రమణ మహర్షి యొక్క జన్మ వేరు, మన జన్మ వేరు. మహర్షి గత జన్మలోనే అదే తిరువన్నామలైలోనే కఠోరంగా తపస్సు చేశాడు. నెలల తరబడి నిర్వికల్ప సమాధి నిష్టలో ఉన్నాడు. పూర్ణత్వంకై మళ్ళీ పుట్టాడు. కర్మవశాన లాగబడ్డాడు. అక్కడ మళ్ళీ తపస్సు చేశాడు. మరి తపస్సు జరిగిందా లేదా? జరిగింది కదా. కాబట్టి లివింగ్ గురువు అంటే ఏమిటిది? జీవించి ఉన్న గురువు. వాట్ ద మీనింగ్ ఆఫ్ లివింగ్ గురువు? దేహంతో ఉన్న గురువు కాదు, మహిమాన్వితంగా ఉన్నటువంటి గురువు. ఈ రకంగా పరమశివుడు రమణ మహర్షిని అనుగ్రహించడం జరిగింది. ఒక దైవంతో మనం ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉండాలో ఇక్కడ మనకు తెలుస్తుంది. చూశారా? లోకంలో మీరు చాలామంది వేద పండితులను చూస్తే ఒక శివలింగాన్ని చూశారనుకోండి, వాళ్ళు ఎలా చూస్తారంటే అదొక రాయి, అదొక జడం. అటువంటిది ఏమి దేవుడు అని వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో నిర్లక్ష్య భావంతో ముందుకు పోతారు. మరి అదే శివలింగాన్ని పట్టుకున్నాడు రమణ మహర్షి. చూశారా? మరి వేదాన్ని చదువుకున్న ఈ పండితులు గొప్పవాళ్ళ, కఠోరంగా తపస్సు చేసినటువంటి రమణ మహర్షి గొప్పవాడా అన్నప్పుడు రమణ మహర్షి గొప్పవాడు. ఆయన గొప్పతనములో, ఆయన యొక్క తపస్సులో వీళ్ళకు 1% కూడా లేదు. అంటే అక్కడ శివలింగాన్ని ఒక రాయిలా చూడలే మహర్షి, పరమశివునిగా చూశాడు. కానీ చాలామంది ఏం చేస్తుంటారు? ఇది కూడా జడమే కదా, చేతనమే కదా. యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావముతో ఆరాధిస్తావో నీకు అవే కలుగుతాయి. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే గురువు ఎలా స్పందిస్తాడనే విషయం చెప్తాను. మొన్న ఆశ్రమానికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాం, కారులో కూర్చున్నాం. చెన్నైలో ప్రోగ్రాం జరిగింది, విజయవాడ కూడా ప్రోగ్రాం జరిగింది. చాలామంది సంతోషించినారు. అదేవిధంగా బాంబే భక్తులు కూడా అడుగుతూ ఉన్నారు, స్వామి
బాంబేలో కూడా పెడితే బాగుంటుంది అన్నారు. నేనన్నా సరే చూద్దాంలేండి అన్నాను. అన్న తర్వాత ఎవరో అన్నారు, స్వామి విశాఖపట్నం కూడా వెళ్ళక చాలా కాలం అయింది, విశాఖపట్నంలో పెడితే బాగుంటుంది అన్నారు. అప్పుడు నేను అన్నాను, సరేనయ్యా, అవును నిజమే, చాలా కాలం అయింది కదా, రేపు పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి ధ్యానము వైజాగ్లో పెడదాంలే, బావ సంతోషపడతాడు, ఆ హోమం కూడా బావ ముందు చేద్దాము అన్నాను. చూడండి, ఈ సంభాషణ అంతా ఎక్కడ జరుగుతుంది? కార్లో జరుగుతూ ఉంది. ఏమని భావన చేస్తూ ఉన్నాం? వచ్చే పౌర్ణమి నాడు మనము అనుగ్రహ పీఠంలోన హోమం చేద్దాము ఆయన ముందర కూర్చొని అని ఎప్పుడైతే నేను ఆ పవిత్రంగా అనుకున్నానో, హార్ట్ఫుల్గా అనుకున్నానో, ఏం జరిగింది? షిరిడీ సాయి అనుగ్రహ పీఠంలోని బాబాకు విభూతి వచ్చి పడింది. ఫోన్ చేశారు 2 days బ్యాక్, స్వామి ఎప్పుడు రాలేదు ఇప్పటిదాకా, విగ్రహం నుంచి విభూతి వస్తూ ఉన్నది అని ఫోటోలో పంపించారు. అప్పుడు వెంటనే నేను చెప్పాను, మధ్యాహ్నమే అనుకున్నామయ్యా, బాబు సంతోషించాడు, వాడు పాట పాడాడు, ఐ వెయిటింగ్ ఫర్ యూ బాబా అని, వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు, వాడిని వదిలేశాడు అని. పాపం వైజాగ్ బాబు ఏం చేస్తున్నాడు? ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఓహో, ఇప్పటికే నీకు సంకల్పం కలిగిందా రావాలని అని బాబు ఏం చేశాడు? ఆనందపడ్డాడు. నేనన్నాను, సరే చూద్దామయ్యా, ఇంకేమైనా జరుగుతుందేమో, ఈరోజు అభిషేకం చేయకండి, పాదాలకు చేయండి చాలు అన్నాను. పాదాభిషేకం చేశారు. మరుసటి రోజు పొద్దున ఏం జరిగింది అంటే, ఆయన వీపు నుంచి తేనె వచ్చింది. చూడండి, అప్పుడు నేను చెప్పినాక, బాబా నేను వస్తానులే అని మనసులో అనుకున్నా. మరి అది రాయ చైతన్యమూర్త? చూసారా, చాలామంది వేరేతలు ఏమంటారంటే, ఆ విగ్రహాన్ని పూజించడం ఏమిటి, అవైదికం అంటారు. మరి మీ నాయన వస్తే నువ్వు నీళ్ళు ఇస్తున్నావా లేదా తాగమని, కాఫీ ఇస్తున్నావా లేదా, భోజనం పెడుతున్నావా లేదా, కాలు పడుతున్నావా లేదా, అదేంది, అది కూడా విగ్రహమే. కాకపోతే ఈ విగ్రహం మాట్లాడదు, ఈ విగ్రహం మాట్లాడుతుంది అంతే. అంటే మనము ఆరాధించేటువంటి దైవము ఎవరు, మనము ఆరాధించేటువంటి గురువు ఎవరు, ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరాధించబడేటువంటి నీ గురువు గనక శక్తివంతమైతే ఆయన ప్రతిస్పందిస్తాడు అన్నది సత్యం. చూసారా? అందుకని మీరు కూడా వీలు చూసుకొని పౌర్ణమి ధ్యానానికి రండి. ఆత్మస్వరూపులారా, మనం చక్కగా ఒక పద్యం తెలుసుకున్నాం. ఇంక రెండో పద్యం చెప్పాను అనుకోండి, మీకు ఇంక బుర్ర పని చేయదు. అందువల్ల ఒక పద్యం చెప్తేనే బాగా జీర్ణం చేసుకుంటారు. ఈ రకంగా మీరు మంచి బోధన విన్నారు. 52వ పద్యం రేపు శ్రవణం చేద్దాం.